జూలై 31. సుఖాన్ని అయుక్తముగా వాడుట. అకాలంలో అనగా సమయం కాని సమయంలో తినే పండు ఆరోగ్యానికి మంచిది కాదు. కౌగిలించుట మానుటకు సమయము కలదని లేఖనము సెలవిచ్చుచున్నది. ప్రసంగి 3:5. ఆత్మీయ నిగ్రహం అనగా స్థిరబుద్ధి లేకుండా ఎవరు నీతిగా జీవించలేరు. దైవభక్తి అనేది ఈ లోక సుఖాలను కేవలం అలంకారప్రాయంగా మాత్రమే అనుమతిస్తుంది, కానీ వాటినే ప్రధానమైన బలవర్ధకమైన ఆహారంగా మార్చుకుని మేయడానికి ఎంత మాత్రం ఒప్పుకోదు. విచారకరమైన విషయం ఏమిటంటే, కొందరు లోక సుఖాలు లేకపోతే తాము అస్సలు బ్రతకలేమన్నట్లుగా వాటిలోనే మునిగి తేలుతున్నారు. ఒక్కసారి లోక ప్రభావాల సువాసన మెదడుకు తగిలి మనిషి వివేచనకు మత్తు కలిగించగానే అతడు వాటికి ఎంతగా దాసుడైపోతాడంటే వాటిని వదిలిపెట్టే ఆలోచనే చేయలేడు. ఉదాహరణకు, బబులోను దేశంలో యూదుల వ్యాపారాలు వర్ధిల్లి వారు ఆర్థికంగా స్థిరపడడం మొదలైనప్పుడు యెరూషలేముకు తిరిగి వెళ్ళి దేవుని భక్తిలో జీవించడం కంటే ఆ అన్య దేశంలోనే తమ ఎముకలను పాతిపెట్టడానికి అనగా అక్కడే చావడానికి ఇష్టపడ్డారు. తన సేవకుడు సమృద్ధిగా అన్నపానీయాలు కలిగి ఉండడాన్ని ఏ యజమానుడు తప్పుపట్టడు, కానీ అతడు ఒక ముఖ్యమైన బాధ్యతను నెరవేర్చవలసి ఉన్న సమయంలోనే మద్యంతో మత్తుడైపోవడాన్ని ఏ యజమానుడు అంగీకరించడు. లోకభోగాలతో ప్రాపంచిక ఆకర్షణలతో పూర్తిగా మునిగిపోయిన క్రైస్తవుడు తన దేవునికి పరిశుద్ధతతో సేవ చేయడం, ఆ మత్తులో ఉన్న సేవకుడు తన యజమాని పనిని సక్రమంగా చేయడం లాంటిదే. అకాలంలో తినే పండు ఆరోగ్యానికి మంచిది కాదు. కౌగిలించుట మానుటకు సమయము కలదని లేఖనము సెలవిచ్చుచున్నది. ప్రసంగి 3:5. మరొక సమయంలో అంగీకరించదగిన విషయమైనప్పటికీ ఒక నిర్దిష్టమైన ఆత్మీయ కాలంలో పరిశుద్ధత యొక్క శక్తి దానిని అనుమతించదు. ప్రభువు దినము దీనికి ఉత్తమ ఉదాహరణ. ఆ దినాన శారీరక సుఖాలన్నీ, లోక సంబంధమైన సుఖాలన్నీ అనావశ్యమైనవి. మనం దేవుని మంచితనాన్ని రుచి చూసేలా ఆయన మనలను మరింత ఉన్నతమైన ఆత్మీయ ఆనందాలలోకి పిలుస్తూ లోక విషయాలన్నింటినీ పక్కన పెట్టాలని మన నుండి ఆశిస్తున్నాడు. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని దాని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయో వ్యాపారము చేయకయో లోకవార్తలు చెప్పుకొనకయో ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదవు. యెషయా 58:13-14. నీ శారీరక సుఖాల విషయంలో నిన్ను నీవు ఉపేక్షించుకుంటే తప్ప, అనగా స్వార్థాన్ని విడిచిపెడితే తప్ప, ఆయన దినాన్ని పవిత్రంగా ఆచరించి దేవునితో గల సహవాసపు మాధుర్యాన్ని రుచి చూడడం ముమ్మాటికి అసాధ్యం.